అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతోంది. పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ధాన్యం తడిచిపోయి మొలకలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కురుస్తున్న వర్షాలకు వడ్లకు మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పండించడం ఒక ఎత్తు అయితే పంటను అమ్మాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుందని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారం రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిచి ముద్దవుతోంది. సంబంధిత అధికారులు స్పందించడం లేదని, ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయడం లేదని దురుసుగా సమాధానం ఇస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. 15 రోజుల నుంచి రైతులు కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. ముసురుతో ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. శుక్రవారం కురిసిన వర్షానికి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు టార్పాలిన్లు లేక చిరిగిన పట్టాలతో నానా ఇబ్బందులు పడ్డారు. ధాన్యం కుప్పల వెంట నిలిచిన నీటిని పారలతో తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న రైతాంగం ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే రవీందర్, చెప్పండి, అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు అకాల వర్షాలకు ధాన్యం అంతా తడిసి ముద్దవుతుంది, అయినా కూడా కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల మేము ఇబ్బందులకు పడుతున్నాం, అధికారులు స్పందించాలని వాళ్ళు అంటున్నారు. మరి దీనికి సంబంధించి అధికారులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? రవీందర్. రైట్ సుప్రియ, మీరు అన్నట్టుగా ఇవాళ రాష్ట్రంలో రైతు ప్రతినిత్యం కన్నీరు పెట్టాల్సిన అవసరం దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే మొదటిసారిగా రాబోతుంది. బాన్స్వాడ, వర్ని, ఆర్మూరు, పాల్కొండ నియోజకవర్గంలో రైతులు పంట చేతికొచ్చిన పంటను కోసే పనిలో నిమగ్నమయ్యారు. ముందు కోసిన పంటను అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యం, రైస్ మిల్ల వేధింపులు, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ఇవాళ రైతు విసిగి వేసారిపోయి ప్రతినిత్యం కంటతడి పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. బాన్స్వాడ నియోజకవర్గం నర్సులాబాద్ మండలంలో ఇవాళ బొమ్మందేవుపల్లి ఎక్స్ రోడ్ లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకోవడానికి సిద్ధమయ్యారంటే పరిస్థితి ఏ విధంగా దాపురిచ్చిందో అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా ఉన్నటువంటి నర్సులాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి దుగునా రైస్ మిల్ యాజమాన్యం, ఈ యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు గత కొద్ది రోజుల నుంచి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అనేక సార్లు రైస్ మిల్ ఓనర్లు ఈ కుమ్మక్కై వాళ్ళ రైతుకు తరుగు పేరుతో మోసం చేస్తున్నారు. ప్రతినిత్యం రైతు పండించిన పంటను రైస్ మిల్లర్లకు తీసుకపోతే నిర్లక్ష్యమైన సమాధానం, ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం, అగౌరవపరచడం పరిపాటి అయిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి టిఐసిసికి సంబంధించిన అధికారులు కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ వాళ్ళని అలాట్మెంట్ చేసినప్పుడే వాళ్ళకి ఏ రైస్ మిల్ కు ఏ ప్యాడీ వెళ్లాల్సిన అవసరం ఉంటుందనే ముందుగా తేల్చి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా లేదు. ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలకు సంబంధించిన సెక్రటరీలు, అదేవిధంగా అక్కడ ఉన్న రైస్ మిల్ యజమానులు కుమ్మక్కయ్యి వాళ్ళ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బొమ్మందేవుపల్లి ఎక్స్ రోడ్ వద్ద రైతులు పెట్రోల్ పోసుకోవాల్సి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడ్డది. రైతులు ఒకటే చెప్తున్నారు, తమ ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వేరే షరతుగా కొనుగోలు చేయాలని. ఒక పక్క వర్షంతో ఇబ్బంది పడుతున్నాము, అయినా ప్రభుత్వం కనికరం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సుప్రియ. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ.